హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్ లో రేపటి నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది. సాసలీలా సేల్ అని. మీరు ఒకవేళ ప్లస్ మెంబర్స్ కానీ బ్లాక్ మెంబర్స్ కానీ అయి ఉంటే ఈ రోజు నుంచి మీకు 24 hours ఎర్లీ యాక్సెస్ ఉంటుంది. సేల్ స్టార్ట్ అయిపోయింది. ఇందులో బెస్ట్ మొబైల్స్ ఏంటి, 10,000 రూపాయల దగ్గర నుంచి ₹1,00,000 వరకు. నేను ఉన్న అన్ని ఆప్షన్స్ చెప్పను. వేరే వీడియోస్ కి మన వీడియోకి అదే డిఫరెన్స్. క్లియర్ గా నేనైతే ఇప్పుడు నేను ఒకవేళ నా దగ్గర 20,000 ఉన్నాయనుకోండి, నేను 2 ఫోన్లు కొనుక్కోలేను కదా. 2 ఆప్షన్స్ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను. ఒకటే స్మార్ట్ ఫోన్ పిక్ చేస్తా. లేదు మరీ టైట్ ఉంది 2 ఫోన్స్ కి, ఇంకా మీ ఒపీనియన్ బేస్ చేసుకుని వదలాలి అన్నప్పుడే 2 సజెస్ట్ చేస్తాను. సో క్లియర్ గా నేనైతే ఏం పిక్ చేసుకుంటాను ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఏ ఫోన్ పర్చేజ్ చేసుకున్నా ఇక్కడ ట్యాగ్డ్ ప్రొడక్ట్స్ దగ్గర యాడ్ చేస్తున్నాను. ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఒకసారి చెక్ చేయండి, మీరు అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. బట్ ఎక్స్ట్రా ఫోన్స్ కూడా ఉంటాయి ట్యాగ్ ప్రొడక్ట్స్ లో. మీరు వీడియో చూస్తే నేనేం చెప్పానో అవి మాత్రమే మీరు పిక్ చేసుకోవచ్చు. వీడియో మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయను. మీరే ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా కంటెంట్ మీకు వర్తుంది అని అనిపిస్తే కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రైజెస్ మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకొని పర్చేజ్ చేసుకోవాలి. SBI కార్డ్ మీద 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు, లేదా ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ అని యూస్ చేయండి. దాని మీద కూడా ఒక 10% డిస్కౌంట్ కలిసి వచ్చింది. 5% ఇన్స్టెంట్, 5% క్యాష్ బ్యాక్. నో కాస్ట్ EMI లాంటి సపోర్ట్స్ ఉన్నాయి. కాకపోతే ఎవరు కూడా అంటే మీ దగ్గర బడ్జెట్ లేనప్పుడు, లేకపోతే వచ్చే సోర్స్ లేకపోయినా కానీ EMI పెట్టి మాత్రం పర్చేజ్ చేయొద్దు. చాలా ఇబ్బంది పడతారు. కొంచెం ఫైనాన్షియల్ క్లియర్ ఉండి పర్చేజ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం చెప్తున్నా, ఆఫర్స్ అనగానే ఇంతకు ముందు లాగా ₹25,000 ఫోన్ 20,000కి రావడం అలాంటివి ఏమి లేవు. ఏవైతే ఫోన్స్ లాంచ్ అయినాయో అవి ప్రైజులు పెరిగినాయి కదా. లాంచ్ అయిన ప్రైస్ కాకుండా ఇంకా పెంచి పెట్టారు. అలా కాకుండా ఇంతకు ముందు పెట్టిన యాక్చువల్ ప్రైస్లో దొరుకుతున్నాయి. అదే ఇప్పుడు మనకి మహాప్రసాదం టైప్ ఇప్పుడున్న కండిషన్ లో. మీరు అర్జెంట్ ఉంది అని చెప్పి అనుకునే వాళ్ళు ఇప్పుడు పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ నాట్ ఇయర్ ఎండ్ లో మళ్ళీ మీకు దసరా దివాళీ సేల్ ఒకటి వస్తుంది. అది దీనికంటే బిగ్గెస్ట్ సేల్. అప్పుడు పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి మీకు టైం ఉంది అనుకుంటే. ఫస్ట్ మనం ₹10,000 దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. 10,000లో ఒకటే ఫోన్ ఉంది, కాకపోతే కొంచెం చీటింగ్. ₹12,000 ₹750 దొరుకుతుంది ఫోన్. 5G ఫోన్ తో వస్తుంది. 10,000లో మీకు 4G ఫోన్స్ కూడా ఉన్నాయి, బట్ నేను సజెస్ట్ చేయట్లా. నేనైతే 5G చూసుకొని కొనుక్కుంటా. అంతా ఇప్పుడు 5Gకి అలవాటు అయిపోయింది కాబట్టి. ఆ బడ్జెట్ లో మీకు Realme P4 Lite అవైలబుల్ గా ఉంది. ఇంకొకటి ఈ Realme P4 Lite మీకు 4G కూడా అవైలబుల్ గా ఉంది. ప్రైస్ అది కూడా తక్కువే ఉంటుంది, చూసుకోండి. Realme P4 Lite 5G ని పిక్ చేసుకోండి. Realme P4 Lite లో 4GB వేరియంట్ కూడా ఉంది. 4GB వేరియంట్ పిక్ చేయొద్దు అసలు. 6GB ర్యామ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి, ఎంత తక్కువైనా కానీ. అండ్ దీంట్లో MediaTek Dimensity 6300 ప్రాసెసర్ వస్తుంది. గుడ్ ఇనఫ్. 12,000లో మంచి ప్రాసెసర్. బ్యాక్ సైడ్ మీకు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. డిస్ప్లే 6.18 స్క్రీన్ తో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బట్ ఇది LCD డిస్ప్లే, AMOLED డిస్ప్లే కాదు. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 15 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేది, అండ్ బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్ తో స్టార్ట్ చేసుకోండి. నెక్స్ట్ మన బడ్జెట్ అరౌండ్ 15,000 లోకి చూద్దాం. అక్కడ నా ఫస్ట్ పిక్ నథింగ్ నుంచి CMF Phone 2 Pro. ఆ ఫోన్ దొరికితే తీసుకోండి, బట్ ఇక్కడ నేను స్పెక్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే ఆ ఫోన్ ఇప్పుడు నాట్ డెలివరబుల్ ఆర్ అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుంది. సో ఫోన్ సేల్ లో కనపడట్లేదు కాబట్టి నేను ఇక్కడ స్పెక్స్ చెప్పట్లా. బట్ మీకు 15,000లో ఆ ఫోన్ దొరికితే మాత్రం ఖచ్చితంగా పిక్ చేసుకోండి. ఇంకా మీరు కొంచెం ఇబ్బంది అయినా కొంచెం బడ్జెట్ యాడ్ చేసుకుని ₹20,000 దగ్గరలోకి వెళ్తే ఇక్కడ 2 ఫోన్స్ కనబడతాయి. ఒకటి ఫస్ట్ Moto 860 Fusion. మంచి ఫోన్ ఇది, లాస్ట్ జనరేషన్ ఫోన్. Moto 860 Fusion, 70 కాదు 860 Fusion. స్పెక్స్ చెప్తాను చూడండి. 20,000లో మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్. IP రేటింగ్ IP68 అండ్ IP69, కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. MediaTek Dimensity 7400 ప్రాసెసర్ ఉంటుంది. 6.67 ఇంచ్ 1.5 రెజల్యూషన్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే. 4500 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. కెమెరాస్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్. 15 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 68 వాట్ ఛార్జర్ తో బాక్స్ లో వస్తున్నారు. నేనైతే ఈ ఫోన్ పిక్ చేసుకుంటా, బట్ మోటరోలా ఇష్యూస్ జరుగుతున్నాయి. మదర్ బోర్డ్ ఇష్యూస్ కానీ, లేకపోతే స్క్రీన్ గ్రీన్ లైన్స్ కానీ వస్తున్నాయి కదా. మోటరోలా నేను ట్రస్ట్ చేయలేను అనే ఒపీనియన్ మీకు ఉంటే అప్పుడు సెకండ్ ఆప్షన్ Realme P4 కి వెళ్ళండి. కెమెరాస్ మీకు హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మోటో తీసేసుకోండి. ఇఫ్ నాట్ నా కెమెరాస్ బాగోకపోయినా పర్లేదు అనుకుంటే సెకండ్ ఆప్షన్ చెప్తాను. ఇది కూడా సేమ్ ₹20,000 ప్రైస్ లోనే వస్తుంది. సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, బట్ కెమెరాస్ మోటోలోనే బాగుంటాయి Realme తో కంపేర్ చేస్తే. ఫస్ట్ థింగ్ Realme P4 లో మీకు వాటర్ రెసిస్టెన్స్ లేదు. ప్రాసెసర్ సేమ్ ప్రాసెసర్ MediaTek Dimensity 7400 Ultra ప్లస్ HyperVision చిప్ ఉంటుంది. డిస్ప్లే 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. కెమెరాస్ బ్యాక్ సైడ్ 50+8 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ ఛార్జర్ బాక్స్ లో ఇస్తారు. 10 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది, బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది, అండ్ అప్డేట్ పాలసీ 3+4 years అప్డేట్స్ ఉంటాయి. నాకు Moto UI నచ్చదు, Moto VR నచ్చదు అనుకుంటే Realme P4 పిక్ చేసుకోండి. మంచి ఫోన్. అండ్ ఐఎమ్ సారీ మధ్యలో వచ్చా రావద్దు అనుకున్నా, బట్ కొద్దిగా గుర్తు చేద్దామని. కంటెంట్ మీకు నచ్చితే కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి మనం రీచ్ అవ్వాలి. ఇంకా బెస్ట్ కాంటెంట్ డెలివరీ చేస్తాం. అలానే ఈ ఫోన్స్ ఎవరైనా పర్చేజ్ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ టార్గెట్ ప్రొడక్ట్స్ యూజ్ చేసి పర్చేజ్ చేయండి, కొంచెం ఛానల్ కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మన బడ్జెట్ 20 నుంచి ₹25,000 దగ్గరలోకి వెళ్దాము. ఇక్కడ కూడా అగే నేను ఇంకొక పాత ఫోన్ చెప్తున్నా. ఈ ఫోన్ ఇప్పుడు సేల్ లో దొరుకుతుంది. ఒకవేళ దొరికితే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఇప్పుడు రైట్ నౌ Realme P4 సిరీస్ జరుగుతున్నాయి. నేను ఒక జనరేషన్ వెనక్కి Realme P3 Ultra గురించి మాట్లాడుతున్నాను. Realme P4 Pro, Realme P4 Power ఈ 2 ఫోన్స్ తో కంపేర్ చేసినా గానీ Realme P3 Ultra చాలా మంచి ఫోన్. మీకు వాటర్ రెసిస్టెన్స్ కానీ, డిస్ప్లే కానీ, బ్యాటరీ కానీ, ప్రాసెసర్ కానీ అన్ని మీకు మంచిగా ఉంటాయి. ప్రైస్ కూడా అఫోర్డబుల్. ₹23,500 కి అవైలబుల్ గా ఉంది ఈ ఫోన్. స్పెక్స్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ థింగ్ IP69 వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది, అండ్ MediaTek Dimensity 8350 Ultra ప్రాసెసర్ ఉంటుంది. డిస్ప్లే 6.8 ఇంచ్ 1.5 రెజల్యూషన్ AMOLED
AMOLED డిస్ప్లే ఉంటుంది. కెమెరాస్ బ్యాక్ సైడ్ 50+8 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 80 వాట్ ఛార్జర్ బాక్స్ లో వస్తుంది. ఇంకా అన్ని ఫీచర్స్ దీంట్లో ఉన్నట్టు ఆల్మోస్ట్. మీకు ఒకవేళ మీ బడ్జెట్ 23,000 లో ఉంటే ఖచ్చితంగా ఈ ఫోన్ తీసుకోండి. నెక్స్ట్ ఇది వద్దు నాకు P3 అల్ట్రా వద్దు, రైట్ నో ఉన్న లేటెస్ట్ కావాలనుకుంటే మీరు Realme P4 Pro తీసుకోవాలి, అది 25,000కి వెళ్ళిద్ది. లేదా Realme P4 Power తీసుకోవాలి, అది 23,000 రూపాయలు దొరుకుతుంది. Realme P4 Power లో రెండే ప్లస్ పాయింట్లు, పెద్దగా మీ టైం వేస్ట్ చేయను. ఒకటి బ్యాటరీ 10,000 mAh బ్యాటరీ ఉంటుంది, 10,001 mAh బ్యాటరీ. రెండోది డిస్ప్లే 1.5 రెజల్యూషన్, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఈ రెండే ప్లస్ పాయింట్లు. ఇంకా ప్రాసెసర్ P3 అల్ట్రా కంటే తక్కువే, Dimensity 7400 టర్బో ప్రాసెసర్. సో నేనైతే అండర్ 25,000 Realme P3 అల్ట్రాకి వెళ్ళిపోతాను. నెక్స్ట్ మన సెగ్మెంట్ 25,000 రూపాయల దగ్గరికి వెళ్ళిపోతే 3 ఫోన్లు కనబడుతున్నాయి, బట్ నేనైతే ఒకటే ఫోన్ పిక్ చేసుకుంటే అది కూడా చెప్తా. ఒకటి Moto H70 Fusion లేటెస్ట్ ఫోన్, రెండోది Realme P4 Pro, మీకు అది 30,000 రూపాయలు ఉంది, కార్డ్ ఆఫర్లు అన్ని ఇంక్లూడ్ చేసుకుంటే కానీ 25,000 రూపాయలకి వచ్చింది. మూడోది Vivo T4 Pro, కెమెరాస్ చాలా మంచి ఫోన్. Realme P4 Pro, Vivo T4 Pro రెండు ఆల్మోస్ట్ సిమిలర్ అనిపిస్తాయి. యాజ్ యూజువల్ నేను చెప్పినట్లు ఫస్ట్ అయితే నేను Moto H70 Fusion పిక్ చేసుకుంటాను. ఆల్ రౌండర్ లా బిహేవ్ చేస్తుంది అది. నేను చెక్ చేసా, మన ఛానల్ రివ్యూ కూడా పోస్ట్ చేస్తాను, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ Moto H70 Fusion గురించి చెప్తా. IP68 అండ్ IP69 వాటర్ రెసిస్టెన్స్ ఉంది. ప్రాసెసర్ Snapdragon 7S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. 6.18 స్క్రీన్ తో వస్తుంది, 1.5 రెజల్యూషన్ AMOLED డిస్ప్లే. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్. బ్యాటరీ 7000 mAh బ్యాటరీ, 68 వాట్ ఛార్జర్ తో వచ్చింది. లేదు నాకు మోటోలో వద్దు అనుకునే వాళ్ళకి సెకండ్ ఫోన్ నేనైతే Vivo నుంచి Vivo T4 Pro తీసుకుంటా. కెమెరాస్ చాలా బాగుంటాయి Realme తో కంపేర్ చేస్తే, అండ్ ప్రాసెసర్ రెండింటిలో సేమ్. Realme P4 Pro లో అయినా Vivo T4 Pro అయినా సేమ్ ప్రాసెసర్ వస్తుంది. సో Vivo చూద్దాం. Realme మీరు కావాలనుకుంటే Realme అయినా తీసుకోవచ్చు. నేనైతే మోటో గానీ Vivo గానీ తీసుకుంటా. Vivo T4 Pro లో అగైన్ IP రేటింగ్ ఉంటుంది, IP68 IP69 అండ్ Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. డిస్ప్లే 6.7 ఇంచ్ 120 Hz AMOLED డిస్ప్లే ఉంటుంది. 1.5K కాదు ఇది నార్మల్ డిస్ప్లే, కానీ కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. మీకు 25,000 టెలిఫోటో లెన్స్ వేరే ఫోన్ దేంట్లోనూ లేవు, దీంట్లో టెలిఫోటో లెన్స్ ఉన్నాయి, అందుకే అది రికమెండ్ చేశా. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది, వైడ్ యాంగిల్ కెమెరా ఉండదు. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 6500 mAh బ్యాటరీ ఉంటుంది, 90 వాట్ ఛార్జర్ బాక్స్ లో ఇస్తారు. 4+6 years అప్డేట్ పాలసీతో వస్తుంది. మంచి ఫోన్. సో రెండే ఆప్షన్స్ చెప్తున్నా ఇక్కడ, మిమ్మల్ని ఎక్కువ కన్ఫ్యూజ్ చేయను. 25,000లో నేనైతే ఫస్ట్ పొజిషన్ మోటో తీసుకుంటా. మీకు మోటో నచ్చదు అనుకుంటే అప్పుడు Vivo T4 Pro తీసుకోండి. రెండు బ్రాండ్స్ నచ్చిన వాళ్ళు Realme P4 Pro తీసుకోండి. నెక్స్ట్ బడ్జెట్ 25,000 నుంచి 30,000 రూపాయల మధ్యలో 30,000 లో మీకు మంచి ఫోన్స్ ఏం కనబడట్లేదు. కొద్ది గొప్ప Poco F7 ఒకటి కనబడుతుంది, కానీ ఆ ఫోన్ లో రెండే ఇష్యూస్, కొంచెం హీటింగ్ ఇష్యూస్, రెండోది కెమెరాస్ అంత బాగా కనిపించవు. సో 31,000 32,000కి వెళ్ళి Poco F7 తీసుకోవడం కంటే నా ఒపీనియన్ Moto H60 Pro దొరుకుతుంది మీకు అక్కడ. కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. 27,000-28,000 లో వస్తుంది Moto H60 Pro. చూడండి స్పెక్స్ చెప్తున్నాను. IP రేటింగ్ IP68 అండ్ IP69 యాజ్ యూజువల్. MediaTek Dimensity 8350 ప్రాసెసర్ తో వస్తుంది ఫోన్. 6.7 ఇంచ్ Super HD Plus 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే, Pantone validated కలర్స్. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అన్ని కెమెరాస్ యూస్ చేసుకుని 4K లో మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ బ్యాక్ టెలిఫోటో వైడ్ యాంగిల్ కెమెరా, అన్ని కెమెరాస్ చాలా బాగుంటాయి. 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 90 వాట్ ఛార్జర్ బాక్స్ లో ఇస్తారు, అండ్ 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసింది. మీకు ఈ 28,000 లో వైర్లెస్ ఛార్జింగ్ దేంట్లో లేదు. సో నేనైతే 28,000 లో Moto H60 Pro కి వెళ్ళిపోతాను. మీ 30,000 దాకా వెళ్ళక్కర్లేదు. నాకు మోటో నచ్చదు. 30,000 లో ఫోన్ చెప్పండి. 32,000 రూపాయలకి Poco F7 ఉంది. ముందే చెప్తున్నా ఈ ఫోన్ లో కెమెరాస్ బాగోవు అండ్ కొంత హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. IP రేటింగ్ IP68 అండ్ IP69 సపోర్ట్ ఉన్నాయి. Snapdragon 8S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. మంచి ప్రాసెసర్, గేమ్స్ ఆడుకునే వాళ్ళకి కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. 6.83 ఇంచ్ 1.5K రెజల్యూషన్ POLED డిస్ప్లే తో వస్తుంది, ఫ్లాట్ డిస్ప్లే. కెమెరాస్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. Sony IMX88 సెన్సార్ తో వస్తుంది. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అండ్ బ్యాటరీ 7550 mAh బ్యాటరీ, 90 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. 27 వాట్ రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసింది. మీరు వైర్ తో 27 వాట్ లో రివర్స్ ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. మీకు 30,000 లో మోటో వద్దు అనుకుంటే అప్పుడు ఈ ఫోన్ తీసుకోండి, గేమ్స్ ఆడుకోవాలనుకుంటే. ఇఫ్ నాట్ స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా మీరు బడ్జెట్ 35, 37 ఆ బడ్జెట్ కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. 30 నుంచి 35 మధ్యలో మంచి ఫోన్ మళ్ళీ ఏం కనపడట్లేదు. ఒకటి iQOO నుంచి iQOO Neo 10, రెండోది రీసెంట్ గా OnePlus Nord 6 లాంచ్ అయింది ఆ ఫోన్. మీకు రెండు కూడా 36, 37 లోనే దొరుకుతున్నాయి. రెండింట్లో ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్స్ ఉంటాయి. ఓన్లీ డిఫరెన్స్ మీకు iQOO లో వాటర్ రెసిస్టెన్స్ ఉండదు, OnePlus లో వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. iQOO Neo 10 కొత్త కలర్ లాంచ్ అయింది, ఒక వీడియో చేశాను. అందులో స్పెసిఫిక్ గా OnePlus Nord 6 వర్సెస్ iQOO Neo 10 రెండింటి తేడాలు చెప్పా. ఒకసారి ఆ వీడియో చూడండి. ఇక్కడ ఒకసారి బ్రీఫ్ గా రెండు ఫోన్స్ గురించి చెప్తున్నా. నేనైతే ఇక్కడ తక్కువలో iQOO వస్తుంది కాబట్టి iQOO Neo 10 పిక్ చేసుకుంటాను. స్పెక్స్ చూద్దాం. వాటర్ రెసిస్టెన్స్ ఉండదు, IP65 స్ప్లాష్ రెసిస్టెంట్ ఉంటుంది. Snapdragon 8S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. Q1 చిప్, సూపర్ కంప్యూటింగ్ చిప్ కూడా ఉంటుంది. గేమ్స్ ఆడుకునే వాళ్ళకి బీస్ట్ అని చెప్పొచ్చు. కాన్స్టెంట్ ఫ్రేమ్స్ కనబడతాయి. డిస్ప్లే 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, బ్యాటరీ 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. సేమ్ OnePlus Nord 6 చూసుకుంటే ఇందులో IP69 వరకు వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. సేమ్ ప్రాసెసర్ Snapdragon 8S Gen 4 అండ్ డిస్ప్లే కూడా సేమ్ 6.78 ఇంచ్ 1.5 రెజల్యూషన్ AMOLED డిస్ప్లే. సేమ్ కెమెరాస్ 50+8 మెగాపిక్సెల్, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్. మళ్ళీ బ్యాటరీ దగ్గర మాత్రమే మారుతుంది. 9000 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. అండ్ 27 వాట్ రివర్స్ ఛార్జ్ కూడా చేసుకోవచ్చు, వైర్ యూజ్ చేసుకోవచ్చు. సో 35
రేంజ్ లో మీకు ఇంకొక 1000-2000 రూపాయలు కూడా పెరుగుతుంది. 30 తర్వాత మంచి ఫోన్లు మీరు తీసుకుంటే ఐక్యూన్ Neo 10 కానీ OnePlus Nord 6 కానీ తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 40-45 మధ్యలో మళ్ళీ ఏ ఫోన్లు లేవు. డైరెక్ట్ మళ్ళీ 50,000 రూపాయల దగ్గరికి వెళ్తే Vivo X200T కనబడుతుంది మీకు. వాల్యూ ఫర్ మనీ డివైస్, ఆల్ రౌండర్ ఫోన్. ఈ ఎంటైర్ లిస్ట్ మొత్తం మీద మంచి సెట్ ఆఫ్ ఆల్ రౌండర్ అండ్ మంచి బడ్జెట్ లో వస్తుంది Vivo X200T ఒకటే. మరి క్రియేటర్స్ అనుకున్నా, రెగ్యులర్ యూజర్స్ అనుకున్నా, హెవీ ఎవరైనా కానీ Vivo X200T పిక్ చేసుకోవచ్చు. IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంది. MediaTek Dimensity 9400 ప్లస్ ప్రాసెసర్ తో వస్తుంది. 6.67 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కెమెరాస్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మంచి కెమెరాస్, ఫోటోస్ అయినా వీడియోస్ అయినా మంచి అవుట్పుట్ వస్తుంది. వీడియో రివ్యూ కూడా చేశారు మన ఛానల్, చెక్ చేయండి. అండ్ 6200 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్ చార్జర్ బాక్స్ లో ఇస్తున్నారు. 5+7 years అప్డేట్ పాలసీతో వస్తుంది. ఫోన్ కూడా రీసెంట్ లాంచ్, అంటే ఈ ఇయర్ లో లాంచ్ అయిన ఫోన్, లేటెస్ట్ ఫోన్. మంచి సజెషన్ అవుతుంది. 50,000 లో Vivo X200T తీసేసుకోవచ్చు. నెక్స్ట్ లేదు నాకు ఆండ్రాయిడ్ వద్దు, 50,000 రూపాయల దాకా వచ్చాం కదా, ఇంకా ఐఫోన్ కి వెళ్ళిపోతే బెటర్ అనుకునే వాళ్ళకి iPhone 15 మీకు ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత 49,000 రూపాయలు దొరుకుతుంది iPhone 15. రైట్ నో iPhone 17 నడుస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. iPhone 16 కానీ లేదా దసరా దీపావళి టైంలో iPhone 17 తీసుకోవడం వాల్యూ ఫర్ మనీ అవుతుంది. బట్ మీకు ఇప్పటికిప్పుడు ఐఫోన్ కావాలంటే iPhone 15కి వెళ్ళాలి. ఇది 128GB వేరియంట్ తో వచ్చింది మీకు. అండ్ A16 బయోనిక్ చిప్ ఉంటుంది. డిస్ప్లే 6.1 ఇంచ్ OLED డిస్ప్లే ఉంటుంది. సూపర్ రెటినా డిస్ప్లే. కెమెరాస్ డ్యూయల్ కెమెరా, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ అండ్ 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ దొరుకుతాయి. ఫ్రంట్ కూడా 12 మెగాపిక్సెల్ దొరికింది. బట్ బ్యాటరీ మీకు ఒక ఫుల్ వర్కింగ్ రాకపోవచ్చు. 3349 mAh బ్యాటరీ ఉంటుంది. 20 వాట్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేసింది. ఇది iPhone 15 గురించి చూస్తే. నెక్స్ట్ ఇంకా బడ్జెట్ 55 నుంచి 60-65,000 రూపాయల దగ్గరలోకి వెళ్తే OnePlus నుంచి OnePlus 13 ఉంది. ఒక జనరేషన్ వెనక్కి ఫోన్, బట్ మీకు స్టిల్ బెస్ట్ ఫోనే. OnePlus 13 తీసుకోవచ్చు. OnePlus మీకు 76 దాకా వెళ్ళిపోతుంది. దాని మీద పెద్దగా ఆఫర్స్ కూడా లేవు. అందుకే 65,000 OnePlus 13 పెడుతున్నా. బట్ OnePlus 13 లో ఏంటంటే 16GB 512GB వేరియంట్ ఉంటుంది మీకు. IP రేటింగ్ కూడా IP68 అండ్ IP69 ఉంటుంది. Snapdragon 8 Elite ప్రాసెసర్ తో వస్తుంది. 6.82 ఇంచ్ స్క్రీన్ ఉంటుంది. LTPO డిస్ప్లే దొరుకుతుంది మీకు. 120Hz రిఫ్రెష్ రేట్. కెమెరాస్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా, 3 50 మెగాపిక్సెల్స్. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, టెలిఫోటో అండ్ వైడ్ యాంగిల్ అన్ని 50. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, 100 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. అండ్ దీనిలో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. మీరు 65 అరౌండ్ లో ఉంటే మాత్రం OnePlus 13 పిక్ చేసుకోవచ్చు. ఇంకా బడ్జెట్ పెంచుకుంటూ వెళ్తే రైట్ నో ఇప్పుడు లాంచ్ అయిన 75 లోనేమో మీకు OnePlus 15 దొరుకుతుంది. అరౌండ్ 72 ఆ ప్రైస్ లో మీకు iQOO 15 దొరుకుతుంది. అండ్ మీకు ఇంకొంచెం బడ్జెట్ పెంచుకుంటే అంటే 75 దాటేసిన తర్వాత మీరు ఇంకా 85 ఆ ప్రైస్ కి వెళ్తే Vivo నుంచి Vivo X300 Pro దొరుకుతుంది ఆఫ్లైన్ లో. లేదు ఇక్కడ ఆన్లైన్ లో కొనుక్కుంటే కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుంటే 90,000 లో Vivo X300 Pro ఉంది. అండ్ Oppo Find X9 Pro వస్తుంది. సో 80 దగ్గరలో 75-80 లో మీకు OnePlus 15, iQOO 15 ఈ రెండు కాదు అనుకుంటే Vivo X300 Pro, Oppo Find X9 Pro మంచి కెమెరా బీస్ట్లీ ఫోన్లు. నా కెమెరా పర్ఫార్మెన్స్ కాదు, మంచి సాలిడ్ బ్రాండ్ నుంచి కావాలనుకుంటే Samsung S25 Ultra ఈ ఫోన్ మీకు ఇప్పుడు కార్డ్ ఆఫర్స్ తీసేస్తే 90,000 వస్తుంది. 90-95 మీ S25 Ultra పిక్ చేసుకోవచ్చు. సో 1 lakh రూపీస్ బడ్జెట్ లో ఇంకా బెస్ట్ ఫోన్ అయితే ఈ 3 ఫోన్స్ కొట్టింది ఇంకేం లేదు. ఇప్పుడు మీరు మళ్ళీ 120 పెట్టుకొని S26 Ultra తీసుకోవాలి. బట్ అదంత వాల్యూ ఫర్ మనీ ఏం కాదు. సో ఇక్కడతోనే క్లోజ్ చేసేసి కూడా ట్రై చేయండి. నా లిస్ట్ ఇది 10,000 నుంచి 1 lakh మధ్యలో నేను ఏ ఫోన్స్ కొనుక్కుంటానో నా లిస్ట్ చెప్పాను. ఈ ఫోన్స్ లో మీరు ఏ ఫోన్ పిక్ చేసుకున్నా మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో షేర్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఛానల్ కి కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. 3 lakh సబ్స్క్రైబర్స్ కి మనం రీచ్ అవ్వాలి. కొత్తగా వచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఫ్రెండ్స్. జై హింద్.